హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. ఎలా ఉన్నారు? మరి మనకు ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు 10th క్లాస్ అర్హతతో మరో భారీ నోటిఫికేషన్కు తెరలేచింది. మరి మొత్తం 8,326 వేకెన్సీస్తో ఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అదేవిధంగా హవల్దార్ అనే పేరుతో ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. కేవలం 10th అర్హతతోనే సెంట్రల్ గవర్నమెంట్లో జాబు పొందే అద్భుతమైన అవకాశం. మరి దీంతో పాటుగా మనకు తెలుసు 3 రోజుల ముందుగానే మనకు ఎస్ఎస్సి నుంచి సీజీఎల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూడబోతున్నాం. నేను ఈ వీడియోలో చేయడం జరిగింది ఈరోజు నోటిఫికేషన్ రాబోతా ఉందనేసి, బట్ అది చాలా లేట్ డేలో రాకుండా నైట్ టైం అయితే లేట్గా రావడం జరిగింది. మరి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ స్టార్ట్ డేట్ 27/6/2024. సో మార్నింగ్ ఓపెన్ కావాలి, కానీ మనకు నోటిఫికేషన్ రావడమే నైట్ వచ్చిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 31/7/2024, అంటే జూలై 31 నాటికి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందంటే అక్టోబర్ అండ్ నవంబర్ 2024లో ఉంది. దట్ మీన్స్ అక్టోబర్ ఎండింగ్ అండ్ నవంబర్ 1స్ట్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది 10th క్లాస్తోనే కాబట్టి. మరి అది కాకుండా గతంలో పోల్చుకుంటే, లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే హార్డ్లీ ఇది 1,600 పోస్టులు మాత్రమే, 16 నుండి 1,700. కానీ ఇప్పుడు దాదాపుగా దానికి 5 టైమ్స్ వేకెన్సీ పెరిగిందనమాట. ఎస్ఎస్సి సీజీఎల్ కూడా మనం చూసాం 17,700, అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగింది. ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ కూడా పెరిగిందనమాట. మరి ఏజ్ ఎంత ఉండాలి అంటే యాజ్ ఆన్ 1/8/2024 నాటికి క్వాలిఫికేషన్ అయితేనేమి, మరి ఏజ్ అయితేనేమి. సీజీఎల్కి కూడా అంతే కదా, ఏజ్ అయినా క్వాలిఫికేషన్ అయినా కట్ ఆఫ్ డేట్ ఎంత అంటే 1/8/2024 నాటికి ఇచ్చారనమాట. ఎంటీఎస్ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళ ఏజ్ 18 నుంచి 24 వరకు ఉండాలి. మరి హవల్దార్కి అయితే ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి ఏజ్ 18 నుంచి 27 వరకు ఉండొచ్చు అనమాట. ఇది ఫర్ కేటగిరీ ఆఫ్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్. మరి ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మరో 5 ఏళ్ళు ఉంటుంది. పీడబ్ల్యూబీడీకి అయితే 10 సంవత్సరాలు ఉంటుంది. ఎక్స్-సర్వీస్మెన్ వాళ్ళకైతే వాళ్ళకి సర్వీస్ని బట్టి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళకి వయసు అనేది రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో మొత్తం 8,326 వేకెన్సీస్, అంటే మనకు మాత్రం ఇది ఒక చాలా పెద్ద నెంబర్ అనమాట. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సికి, సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, త్వరలో జీడీ కావచ్చు. సో ఎంటీఎస్ ఈజ్ ఈక్వల్ జీడీగా మీరు భావించండి. సేమ్ లెవెల్ ఉంటుంది, సేమ్ సిలబస్ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఓన్లీ సిబిడి ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రం ఉంటుంది. ఓకే, సింగిల్ ఎగ్జామినేషన్. ఈ యొక్క సింగిల్ ఎగ్జామినేషన్లో కూడా మనకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది ర్యాంకులకు తీసుకుంటారు, అది కూడా ఇక్కడ వివరిస్తాను అనమాట. ఎగ్జామినేషన్ అనేది మీరు తెలుగులోనే తీసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్లో కూడా మీరు రాసుకోవచ్చు. సో ఆ యొక్క ఫెసిలిటీ అయితే మనకి ఉంటుందన్నమాట. మరి దీంట్లో కూడా మనకి ఏముంటుందంటే న్యూమరికల్ అబిలిటీ ఉంటుంది, రీజనింగ్ అబిలిటీ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ని చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంది అనేది కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ చూస్తే మనం ఇక న్యూమరికల్ అబిలిటీ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ అనేది మనకు 20 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్కులకు ఉంటుంది. 60 మార్కులకు ఉంటుంది. మరి రీజనింగ్ అబిలిటీ కూడా మనకు 20 క్వశ్చన్స్ ఇస్తారు, 60 మార్కులకు. టైం ఎంత అంటే 45 minutes మాత్రం టైం ఉంటుంది. అంటే మొత్తం అయితే మనకు ఈ 40 క్వశ్చన్స్ ఇంటూ 3 మార్కులు 120 మార్క్స్కి ఉంటుంది 45 నిమిషాల టైంలో. అయితే రిమెంబర్, ఇది అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. సో మనకు జాబ్ ఇచ్చే దాంట్లో ఇక మార్కును వాళ్ళు కన్సిడర్ చేయరు. మరి అర్హత మార్క్ అంటే ఎంత ఉండాలి అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే మాత్రం 30% రావాలి. మరి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 20% రావాలి. అదర్స్ అయితే మాత్రం 20% వస్తే దీనిలో క్వాలిఫై అయినట్లు లెక్క. దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అప్పుడు సెకండ్ పేపర్ 2 అనే వాల్యుయేషన్ జరగడం జరుగుతుంది. ఈ పేపర్ క్వాలిఫై కాకపోతే ఈ పేపర్లోకి వాళ్ళు ఎంటర్ కాలేరు అని మీరు భావించండి. అయితే తర్వాత సెషన్ 2లో ఏముంటుంది మనకంటే జనరల్ అవేర్నెస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అనేది మనకు 25 మార్కులకు ఉంటుంది, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కూడా మనకి ఏంటంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులకు ఉంటుంది. టైం కూడా ఎంతంటే 45 నిమిషాలు మాత్రమే. ఇవి ఓన్లీ క్వాలిఫై మార్క్. ఇది మనకు జాబ్కు డిసైడింగ్ మార్క్. అంటే దీంట్లో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ చేసుకుంటారో వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రెండు కూడా 45 minutes. ఎగ్జామినేషన్ వేరువేరుగా ఉండదు, ఒకే రోజు ఒకే సెషన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఇది అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా ఇది కూడా ఓపెన్ అయిపోద్ది. ఈ టైం అయిపోతున్నది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. సో నో నెగిటివ్ మార్క్ ఇన్ సెషన్ 1. ఇక్కడైతే మాత్రం మనకు నెగిటివ్ మార్క్ కూడా లేదు.
సో మీరు రానిటివి ఏదైనా సరే పెట్టుకోవచ్చు, బట్ మనం ప్రాక్టీస్ బాగా చేసుకోవాలి. సో ఇది మాత్రం న్యూమరికల్ అబిలిటీ అండ్ రీజనింగ్లో మాత్రం మనకు నెగిటివ్ మార్క్ అనేది లేదు. అయితే ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. ఇది క్వాలిఫై అయితేనే సెషన్ 2 వాల్యుయేషన్ జరుగుతుంది. ఇక్కడైతే మాత్రం మళ్ళీ మనకు నెగిటివ్ మార్క్ ఉంది. అందువల్ల మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మరి జనరల్ అవేర్నెస్ మీద మాత్రం మనం మంచి పట్టు పెట్టుకోవాలా. ఎందుకంటే ఇదే 75 మార్కులు, అది 75 మార్కులు కాబట్టి మరి ఇదే సిలబస్ మనకు ఏపీ హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టు కానీ మనకు ఉండే రెండు టాపిక్స్, అది కూడా ఏమంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో కాబట్టి కోర్టులో కూడా ఉద్యోగాలు పడుతున్నాయి కాబట్టి ఎవరైతే మిత్రులు కోర్టు ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా దీనికి ఎగ్జామ్కి ప్రిపరేషన్ కొనసాగిస్తే బాగుంటుంది. సో మరి ఈ యొక్క న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్ ఏమిటంటే న్యూమరికల్ అబిలిటీలో సేమ్ యాజ్ ఎస్ఎస్సి సీజల్ ఎంటీఎస్ సిలబస్ ఒకటే ఉంటుంది. కాకపోతే ఇక్కడ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటుంది. సీజల్లో మనకు ట్రిగనామెట్రీ, ఆల్జిబ్రా ఉంటుంది, కానీ ఇక్కడ ట్రిగనామెట్రీ, ఆల్జిబ్రా అనేది ఉండదు. మిగతా అన్నీ కూడా ఉంటాయి. సో బేసిక్స్, పర్సెంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, రేషియో ప్రపోర్షన్, ఏజెస్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఓకే. తర్వాత మనకు డేటా అనాలిసిస్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్, కోడెడ్ జియోమెట్రీ లైట్ టచ్ చేస్తారు, కానీ డెప్త్లో ఉండదు, నార్మల్గా ఉంటుందన్నమాట. మరి రీజనింగ్ అబిలిటీలో కూడా సేమ్ యాజ్ ఎస్ఎస్సి ప్యాటర్న్, సిహెచ్ఎస్ఎల్ ఏమవుతుందో అదే ఉంటుంది. వర్బల్ ఉంటుంది, నాన్ వర్బల్ కూడా ఉంటుంది. కానీ కంపేర్ టు బ్యాంక్ ఎగ్జామ్స్ పోల్చుకుంటే ఇక్కడ రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్, ఇక్కడ జనరల్ అవేర్నెస్లో ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది, ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ మీద కూడా మనకు బిట్స్ అడుగుతారు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది. సో గ్రామర్ రూల్స్, ఐడెంటిఫై ఎర్రర్ అయితేనేమి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అయితేనేమి ఉంటుంది. మరి వొకాబులరీ పార్ట్ తీసుకుంటే సినానిమ్స్, ఆంటోనిమ్స్, వర్డ్ సబ్స్టిట్యూషన్, సిటెన్స్ అండ్ ప్రైజెస్, స్పెల్లింగ్ టెస్ట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, తర్వాత క్లోజ్డ్ టెస్ట్, ఇవన్నీ ఇక్కడ మనకు ఉంటాయన్నమాట. సో ప్లీజ్ రిమెంబర్, అయితే ఇది మనకు కంపల్సరీ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ నుండి తెలుగులో ఉంటుంది. బట్ చాలామంది ఏం చేస్తారు, మన వాళ్ళు తెలుగు బదులుగా ఇంగ్లీష్ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మన మార్కెట్లో తెలుగు బుక్స్ అనేది దొరకడం చాలా రేర్. కాబట్టి మీరు తెలుగు మీడియం చదివినప్పటికీ గో ఫర్ ఇంగ్లీష్. ఎందుకంటే ఈ యొక్క తెలుగు మీడియంలో మనకు బుక్స్ దండిగా రావు. మరి మార్కెట్లో కూడా ఆ యొక్క అవైలబిలిటీ, కంటెంట్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది ప్రస్తుతానికి. అందువల్ల మీరు తెలుగు మీకు ఏది ఇంట్రెస్ట్ అనేది పెట్టుకోండి. బట్ జనరల్ అయితే ఇంగ్లీష్ మన వాళ్ళు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏముంది అనేది, ఇది మనకి ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేది, తర్వాత దీనికి సంబంధించినటువంటి కోచింగ్ అనేది, అంటే తర్వాత హవల్దారు మిత్రమా, హవల్దారుకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఎంత హైట్ ఉండాలి అదన్నీ ఒకసారి చూస్తాం. ఇప్పుడు చూడబోయే ముందుగా టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు మనకి ఎస్ఎస్సి సీజీఎల్, ఎంటీఎస్, జీడీకి స్పెషల్ బేస్ రన్ అవుతూ ఉంది. అదేవిధంగా ఐబీపీఎస్లో అన్ని రకాల ఉద్యోగాలకు క్లరికల్ కానీ, పీఓ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ పీఓస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లరికల్ ఉద్యోగాలకు, మరియు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఉద్యోగాలకు కూడా మన కోచింగ్ అనేది జరుగుతూ ఉంది. మీరు లగేజ్తో వచ్చి డైరెక్ట్గా మీరు జాయిన్ అయిపోవచ్చు కడపనందు. డే టైం అంతా క్లాసెస్ ఉంటాయి, నైట్ అంతా స్టడీ కూడా ఉంటుందన్నమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు నెంబర్ 8688080808 మీరు కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్ ఉత్తమ్ అకాడమీ యొక్క యాప్ యొక్క లింక్ ఉంది. ఆ యొక్క యాప్లో మనకి కోర్స్ కూడా మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే మీకు ఎఫెక్టివ్గా కావాలంటే ఆన్లైన్ కోచింగ్ బదులుగా ఆఫ్లైన్ కోచింగ్ చాలా బాగుంటుంది. రాలేని వాళ్ళు మాత్రం ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. ఫీజు కూడా మన దగ్గర అన్ని రకాల ఉద్యోగాలు కలిపి మీకు 15,000 రూపీస్ ఫీజు ఉంటుంది. సో ఇది నామినల్ ఫీజు మాత్రమే 15,000 ఉంటుందన్నమాట. సో అంటే ఈ యొక్క 15,000 కట్టేసి మీరు బ్యాంక్స్ కానీ, రైల్వేస్ కానీ, ఎస్ఎస్సి ఉద్యోగులు కూడా పోటీ పడవచ్చు. కానీ ఈసారి స్పెషల్ ఫోకస్డ్గా మనం ఎస్ఎస్సిని ఒక ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎస్ఎస్సి సీజీఎల్ నందు మనకు 17,000 పైసలు ఉద్యోగాలు, ఇదే విధంగా మనకు ఎంటీఎస్ అండ్ హవల్దార్ నందు కూడా మనకు దాదాపు 8,000 పైసలు ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి జీడీ కూడా 1,00,000 ఉద్యోగాలతో రాబోతున్నాయి. కాబట్టి వీరికి స్పెషల్ బ్యాచ్ రన్ అవుతూ ఉందన్నమాట. సో మరి ఇక హవల్దార్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ అవసరం అన్నమాట. ఇక డౌట్ ఉంటుంది, ఎంటీఎస్ అనే పోస్ట్కి అందరూ అప్లై చేసుకోవచ్చు, కానీ హవల్దార్ అనే పోస్ట్కు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ యొక్క రిక్వైర్మెంట్స్ ఒకసారి చూద్దాం. సో మేల్ కేటగిరీ వాళ్ళకైతే 1600 మీటర్స్ను ఏం చేయండి, 15 నిమిషాల్లో వాకింగ్ చేయాలి, పరిగెత్త కాదు, వాక్ చేయాలా, నడవగలగాల. ఎంత 1600 అంటే 1.6 కిలోమీటర్స్ దూరాన్ని 15 నిమిషాలలో వాకింగ్ టెస్ట్ ఉంటుంది. మరి ఫీమేల్ కేటగిరీ వాళ్ళైతే మాత్రం 1 కిలోమీటర్ దూరాన్ని 20 నిమిషాల్లో నడవాలా. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మరి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే, మేల్ కేటగిరీ వాళ్ళైతే మాత్రం 157.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి కంపల్సరీగా, లేకుంటే ఇక పోస్టుకు మీరు అప్లై చేసుకోలేరు. కాబట్టి ఇదేది చెప్పేది, హవల్దార్ పోస్ట్ మాత్రమే. ఎవరైతే హవల్దార్ అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా 157.5 హైట్ ఉండాలి మేల్ కేటగిరీ వాళ్ళు.
చెస్ట్ వచ్చేసి వాళ్ళకి 81 సెంటీమీటర్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు హవల్దార్కు మనం అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మరి అదే ఫీమేల్ కేటగిరీ వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ వాళ్ళకి హైట్ 150 సెంటీమీటర్స్ ఉన్న హైట్ ఉండాలి. సో 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. దాంతోపాటుగా వెయిట్ అనేది 48 కిలోస్ వెయిట్ కంపల్సరీగా ఉండాలి. సో వెయిట్ అంటే మనం వస్తాం కానీ హైట్ అయితే మాత్రం 152 సెంటీమీటర్స్ ఉంటేనే వాళ్ళు ఎస్ఎస్సి హవల్దార్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ అనేది కామన్. మరి అదేవిధంగా మనకి వేకెన్సీ సరస్వతి హవల్దార్లో అయితే మన హైదరాబాద్ జోన్ అంటే ఇక్కడ ఇంక్లూడ్స్ తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ అనమాట. ఇక్కడ మొత్తం మనకు 339 వేకెన్సీ ఉన్నాయి. ఇది చాలా పెద్ద నెంబర్. సో ఇది తెలిసి మన దేశవ్యాప్తంగా చూస్తే మన ఈ యొక్క 339 వేకెన్సీ మనకు హైదరాబాద్ జోన్లో ఇది సెకండ్ ప్లేస్ ఉంది. ఇంకో దాంట్లో 504 వేకెన్సీ ఉన్నాయి. ఇంకో రాష్ట్రం వడోదరలో ఐ థింక్ 340 సంథింగ్ ఉంది. తర్వాత మంది అనమాట. అదే కస్టమ్స్ వైజాగ్ నందు అయితే మాత్రం 17 వేకెన్సీస్, అంటే మొత్తం మీద మనకు 356 వేకెన్సీస్ మన 2 రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇది అయితే మాత్రం చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. సో ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. బెంగళూరుకి అయితే 131 ఉన్నాయి, చెన్నైకి అయితే 135 ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇమ్మీడియట్గా మనకు థర్డ్ వచ్చేదేమంటే ఎస్ఎస్సి పడినా, బ్యాంక్స్ పడినా, రైల్వేస్ పడినా మన పక్క రాష్ట్రం ఎంత ఉంది కర్ణాటకలో. ఎందుకంటే కర్ణాటకలో మనకు కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి పోవాలనుకుంటూ ఉంటారు. కానీ ఈసారి అయితే మాత్రం మనకు వేకెన్సీ సంఖ్య భారీగానే ఉంది కాబట్టి మరి మన పక్క రాష్ట్రం పోవాల్సిన అవసరం మనకు లేదని ఫీల్ అవుతున్నా. ఒకవేళ నేను ఇక్కడ జాబ్ కొట్టుకోలేను అని అనుకున్న వాళ్ళైతే మాత్రం గో ఫర్ బెంగళూరు ఆర్ గో ఫర్ చెన్నై. సో తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్గా అంటే హవల్దార్ అంటే ఎక్కడెక్కడ జాబ్స్ ఉంటాయి, ఎంటీఎస్ ఎక్కడ జాబ్స్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయి కూడా తర్వాత వీడియోలో చేయడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ మన యొక్క ఛానల్ చూస్తున్నైతే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ కూడా కింద కమెంట్ తెలియపరచండి. సో కంపల్సరీగా మీరు అప్లై చేయండి. మీతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్, మీకు రిలేటివ్స్ ఎవరైనా కూడా చెప్పండి అప్లై చేయమని. ఎందుకంటే మనం పోటీ బాగా రాస్తేనే మన పోస్టులకు వేరే వాళ్ళు రాష్ట్రాలు మీరు ఎప్పుడైతే సరిగా ప్రిపరేషన్ కొనసాగించారో మన యొక్క పోస్ట్ వచ్చేసి నార్త్ ఇండియా వాళ్ళు వచ్చి కొట్టుకుని పోతుంటారు. ఆ ఛాన్స్ అయితే ఇవ్వకండి. సో మన జాబ్స్ మనమే కొట్టాలనుకుంటే మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఖచ్చితంగా మీకు మనకు టర్నింగ్ పాయింట్ అనేది మీకు ఎటువంటి హెల్ప్ అయినా సరే చేస్తుందన్నమాట. సో కోచింగ్ పరంగా అయితేనేమి, యూట్యూబ్ ఛానల్ పరంగా అయితేనేమి, మనకి యాప్ పరంగా అయితేనేమి. సో మొత్తానికి అయితే టైం టేబుల్ వేసుకొని ఎస్ఎస్సి స్పెషల్ ఫోకస్లో చదివితే మాత్రం జాబ్ గ్యారంటీ మన సొంతం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.